బంగారం ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. ప్రపంచ అనిశ్చితి, ద్రవ్యోల్బణం దీనికి ప్రధాన కారణాలు. బాబా వంగ 2026లో నగదు సంక్షోభం గురించి చేసిన అంచనాలతో పసిడి ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. 2026 దీపావళి నాటికి బంగారం 10 గ్రాములకు 1,82,000 వరకు చేరవచ్చని ఒక అంచనా. భారతీయులు బంగారాన్ని ఎంతగా ప్రేమిస్తారో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కొన్ని నెలలుగా బంగారం ధర విపరీతంగా పెరిగింది. దీంతో సాధారణ మధ్యతరగతి ప్రజలు బంగారం కొనడం కష్టమైపోయింది. మరోవైపు బంగారం ధరల పెరుగుదల పెట్టుబడిదారులను ఆకర్షిస్తోంది. బంగారం ధరలు ప్రతిరోజు కొత్త గరిష్టాలకు చేరుకుంటుండటంతో మార్కెట్ పరిశీలకులు ప్రతి కదలికను నిశితంగా పరిశీలిస్తున్నారు. బంగారం ధర 10 గ్రాములకు 1,00,000కు పైగా చేరుకోవడం దేశవ్యాప్తంగా ఉత్సాహాన్ని నింపింది. ప్రపంచ రాజకీయాల్లో పరిణామాలు, ఆర్థిక అనిశ్చితి కారణంగా ప్రస్తుతం బంగారం ధరలు పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. ద్రవ్యోల్బణం, వాణిజ్య ఉద్రిక్తతలు, కరెన్సీ హెచ్చుతగ్గులు వంటి అంశాలు పెట్టుబడిదారులను బంగారం వంటి సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపేలా చేస్తున్నాయి. అదనంగా వాణిజ్య సుంకాలపై అనిశ్చితి, కరెన్సీ అస్థిరత, ప్రపంచ మందగమనం బంగారం డిమాండ్ను పెంచుతున్నాయి. ఈ క్రమంలోనే బల్గేరియన్ ఆధ్యాత్మికవేత్త బాబా వంగ పాత అంచనాలు మళ్లీ ముఖ్యాంశాల్లోకి వచ్చాయి. ప్రపంచ ఆర్థిక సంక్షోభం గురించి ఆమె హెచ్చరికలను ప్రస్తుత మార్కెట్ ధోరణులతో కొంతమంది లింకు చేస్తున్నారని, 2026లో ప్రపంచం నగదు సంక్షోభంను ఎదుర్కొంటుందని ఆమె అంచనా వేశారు. ఇది బ్యాంకింగ్ సమస్యలు, ద్రవ్య కొరత, సాంప్రదాయ ఆర్థిక వ్యవస్థలను తీవ్రంగా దెబ్బతీసే సంక్షోభానికి సంకేతం కావచ్చు. అలాంటి పరిస్థితి ఏర్పడితే బంగారం ధర మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. చారిత్రాత్మకంగా ప్రపంచ మాధ్యం సమయంలో బంగారం 20% నుండి 50% వరకు పెరిగింది. ఒక పెద్ద సంక్షోభం తలెత్తితే భారతదేశంలో బంగారం ధరలు రాబోయే రోజుల్లో 10 గ్రాములకు 1,62,000 నుండి 1,82,000 మధ్య చేరుకోవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. పెట్టుబడిదారులకు అనిశ్చితి సమయాల్లో బంగారం ఒక తెలివైన పెట్టుబడిగా స్థానాన్ని ఇది బలపరుస్తుంది. ఇతర పెట్టుబడులు ప్రమాదకరంగా లేదా అనూహ్యంగా ఉన్నప్పుడు సంపదను కాపాడుకోవడానికి బంగారం ఒక మార్గం.